లాస్ట్ క్లాస్లో 1793 చార్టర్ యాక్ట్ గురించి అంటే చార్టర్ చట్టం గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చార్టర్ అంటే ఒప్పందం అమ్మ, గుర్తుపెట్టుకొని మర్చిపోకండి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు 1813 చార్టర్ చట్టం. చార్టర్ చట్టం గురించి నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. ఓకే రైట్. ప్రతి సంవత్సరం కూడా ప్రతి 20 సంవత్సరాలకు కూడా ఈ చట్టాలను పొడిగించడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి, 1793లో చేయబడిన చార్టర్ చట్టం మరొక అదనంగా 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. సో మరలా 1813లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. అయితే ఈ చార్టర్ చట్టం చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే గవర్నర్ జనరల్ జీజీ ఎవరు అంటే మింటో వన్ అన్నమాట. ఈ చార్టర్ చట్టంలోని ప్రాముఖ్యమైన అంశాలు చూద్దాం. మొట్టమొదటిది, ఈ చార్టర్ చట్టం ప్రకారం ఏంటంటే మతపరమైన విద్యాపరమైన అధ్యయనం కోసం, సో మతపరమైన అదేవిధంగా విద్యాపరమైన అధ్యయనం కోసం ₹1,00,000 నిధిని ఏర్పాటు చేశారు. ₹1,00,000 నిధి, సో నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. అంటే చెప్పాలంటే మొత్తానికి చేయలేదు, పార్షియల్గా చేశారన్నమాట. అంటే ఏంటి, చైనాతో తేయాకు వ్యాపారం మాత్రం బ్రిటిష్ వాళ్ళే చెయ్యాలి, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే చెయ్యాలి. సో మిగతా వర్తకం అంతా ఎవరైనా చేసుకునే హక్కు కల్పించారు. అంటే ఏంటి, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం రద్దు చేశారు. ఒక చైనాలో మాత్రం ఈ యొక్క తేయాకు వ్యాపారం ఈస్ట్ ఇండియా కంపెనీయే చేయాలి. ఓకే రైట్. సో ఈ కాలంలో ఏంటంటే క్రిస్టియన్ మిషనరీలు రావడం జరిగింది భారతదేశానికి. ఓకే, క్రిస్టియన్ మిషనరీలు రావడం జరిగింది. అంతేకాకుండా మున్సిపాలిటీలు ఉన్నాయి కదా, సో మున్సిపాలిటీలకు పన్ను చెల్లించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి శిక్షలు విధించే అవకాశం. మున్సిపాలిటీలకు పన్నులు చెల్లించని వారిపై శిక్ష విధించే అవకాశం అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యవస్థలో యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క పరిధిని విస్తరించారన్నమాట. ఓకే, సో దానికి మార్గదర్శకాలు అంటే ఏంటి, వాళ్ళకి ఉన్నాయే కాకుండా రాజకీయ వ్యవహారాల్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉండాలి అని చెప్పి పిట్ ఇండియా చట్టంలో చదువుకున్నాం మనం. అయితే ఏమైందంటే మార్గదర్శకాలు కొంచెం పెంచడం జరిగిందన్నమాట. పర్టికులర్గా అధికారాలు కొంచెం విస్తృతం చేశారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి కూడా. సో ఇది 1813 చార్టర్ చట్టం. సో ఇందులో గవర్నర్ జనరల్ ఎవరు, మింటో వన్. మతపరమైన విద్యాపరమైన అధ్యయనం కోసం ₹1,00,000 నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. చైనా తేయాకు వ్యాపారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీయే చెయ్యాలి. సో మిగతా వాటిలో ఉన్న గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం జరిగింది. క్రిస్టియన్ మిషనరీలు కాలంలో రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలపై పన్నులు చెల్లించిన వారికి శిక్షలు విధించే అవకాశం.
సో ఇవన్నీ కూడా 1813 చార్టర్ చట్టం. తర్వాత 1813 తర్వాత 1833 చార్టర్ చట్టం. సో 1833 చార్టర్ చట్టం. సో దీని గురించి ఇప్పుడు చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఓకే, ఇది ఇంపార్టెంట్. అయితే దీన్ని సెయింట్ హెలీనా చట్టం అని కూడా అంటాం. సెయింట్ హెలీనా చట్టం. సో ఎందుకు అంటే ఈ సెయింట్ హెలీనా అనే ప్రాంతాన్ని అప్పట్లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్వాధీనం చేసుకున్నారు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని, ఇది ఒక దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక ప్రాంతం. ఇది సెయింట్ హెలీనా. దీన్ని స్వాధీనం చేసుకుని మనకి ఏదైతే చట్టాలు ఇంపోజ్ చేశారో సో అదే చట్టాన్ని అక్కడ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందువల్ల దీన్ని సెయింట్ హెలీనా చట్టం అంటారు. ఓకే, మీకు ఆ ప్రాంతం అన్నది నేను ఒకసారి చూపిస్తున్నాను, ప్లేస్ చూడండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ చట్టం ప్రకారం ఏంటంటే అప్పటిదాకా బెంగాల్ గవర్నర్ జనరల్ ఉండేవారు కదా, అతని హోదా మార్చడం జరిగింది. ఓకే, ఏమని మార్చారు అంటే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ హోదా బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాని ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు. 1773 చార్టర్ చట్టం ప్రకారం గవర్నర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. సో రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏం చేసాం, బెంగాల్ గవర్నర్ జనరల్గా చేసాం. ఓకే, అయితే ఈ ఇండియన్ గవర్నర్ జనరల్గా తర్వాత మార్చడం జరిగింది. మరి మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్. సో విలియం బెంటిక్. సో ఇతను 1828 నుంచి 35 దాకా ఇండియన్ గవర్నర్ జనరల్గా చేశాడు అన్నమాట. ఓకే, అయితే ఈ విలియం బెంటిక్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. సో ఇక్కడ గవర్నర్ జనరల్ పేరు వచ్చింది కాబట్టి నేను కొన్ని విషయాలు ఇండియన్ హిస్టరీలో భాగంగా కొన్ని నేర్చుకున్నాం. అవి కూడా 1835 సంవత్సరంలో ఈ విలియం బెంటిక్ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. సో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. సో ఇతను 1829 సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చాడు. నిషేధ చట్టం. ఓకే, రైట్. సో ఇంపార్టెంట్ విషయాలు విలియం బెంటిక్ గురించి. అయితే జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ 1833 చార్టర్ చట్టం ప్రకారం మరొక అంశం ఏంటంటే 1834లో ఇండియన్ లా కమిషన్ అనేది లార్డ్ మెకాలే అధ్యక్షతన న్యాయపరమైన అంశాల కోసం ఏం చేశారంటే ఒక లా కమిషన్ను నియమించడం జరిగింది. సో దాన్ని ఇండియన్ లా కమిషన్ అంటాం. ఇండియన్ లా కమిషన్. అయితే ఈ ఇండియన్ లా కమిషన్ని యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే లార్డ్ మెకాలే అన్నమాట. లార్డ్ మెకాలే. అయితే ఈ టైంలో ఏంటంటే గవర్నర్ జనరల్కు పూర్తి శాసనాధికారం ఇవ్వబడింది. పూర్తి శాసనాధికారం అన్నమాట. పూర్తి శాసనాధికారం ఇచ్చారన్నమాట. అంటే ఏంటి, గవర్నర్ జనరల్కు చట్టాలు చేసే అధికారం వచ్చిందన్నమాట 1833 చార్టర్ చట్టం ప్రకారం. సో అప్పటిదాకా ఏంటి, గవర్నర్ జనరల్ తనకి ఇచ్చిన సభ్యులు కార్యనిర్వాహక మండలితో కలిపి
ఈ యొక్క శాసనాధికారాలు ఉండేవి, కానీ గవర్నర్ జనరల్కి పూర్తి శాసనాధికారం ఈ చట్టం ద్వారా లభించింది. ఓకే, రైట్. అయితే ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యకలాపాలను రద్దు చేసి దీన్ని ఒక పరిపాలనా సంస్థగా మార్చారన్నమాట. పరిపాలనా సంస్థగా మార్చడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి లా కమిషన్, ఇండియన్ లా కమిషన్ 1834లో ఏర్పడింది కదా. మరి స్వతంత్ర భారతదేశంలో, జాగ్రత్తగా వినడం, స్వతంత్ర భారతదేశం అంటే స్వతంత్ర అనంతరం అంటే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ ఎవరు? ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎంసి సెతల్వార్. గుర్తుపెట్టుకోండి, ఎంసి సెతల్వార్. సో ఇవి 1833 చార్టర్ చట్టం గురించి. లా కమిషన్ గురించి వచ్చింది కాబట్టి, సో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేషనల్ లా డే, నవంబర్ 26. ఓకే, సో ఇది 1833 చార్టర్ చట్టం గురించి. రైట్.